మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే అత్యంత పవిత్రమైన శ్రీరామ నవమి. ఈరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే చాలు మీ సుడి తిరిగిపోతుంది. 24 గంటల్లో ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది. అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు, దరిద్రము, దోషాలు ఆ నీటి ద్వారా పోతాయి. మీ దేహం పరిశుద్ధమవుతుంది. మీ ఒంట్లోని వ్యాధులు పారిపోతాయి. అత్యంత దివ్యశక్తి మీ శరీరానికి వస్తుంది. మానసిక ధైర్యం వస్తుంది. మీరు అనుకున్నది జీవితంలో నెరవేరుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. శ్రీరామ నవమి రోజు ఇలా స్నానం చేయటం వలన మీ ఒంట్లోని దరిద్రాలు, నెగిటివ్ ఎనర్జీ, రోగాలు అన్నీ పోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజము, ఉల్లాసము వస్తాయి. మీకు రాజయోగం పడుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. నోట్ల కట్టలు వచ్చి పడతాయి. మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ శ్రీరామ నవమి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. శ్రీరామ నవమి హిందువులకు ఒక ముఖ్యమైన పెద్ద పండుగ. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రము కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో త్రేతాయుగంలో జన్మించారు. ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. మరియు శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజే జరిగింది. 14 సంవత్సరాల అరణ్యవాసము, రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి రోజే జరిగిందని ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఈరోజు మన తెలుగు రాష్ట్రాలైన భద్రాచలము రామాలయంలో మరియు వంటిమెట్ల శ్రీ కోదండ రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరుపుతారు. అంతేకాదు అన్ని రామాలయాల్లో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని పందిర్లు వేసి ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారం. రావణాసురుని అంతమొందించడానికి అవతరించినాడు. దేశంలో ప్రజలంతా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉంటే అది రామరాజ్యమని హిందువుల విశ్వాసం. శ్రీరామ నవమి రోజు ఉదయాన్నే సూర్యభగవానుడికి ప్రార్థన చేసుకోవడంతో ఉత్సవం ప్రారంభమవుతుంది. ఎందుకంటే సూర్యుడు రాముడు జన్మించిన సూర్య వంశానికి ఆరాధ్యుడిగా చెప్తారు. రాముడు జన్మించిన సమయం మధ్యాహ్నం కావున ఈ సమయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఇటీవల జన్మించిన జ్యోతిష్య శాస్త్రం పరిశోధనల ఆధారంగా శ్రీరాముడు సామాన్య శకపూర్వం 5114వ సంవత్సరం జనవరి 10న జన్మించి ఉండవచ్చునని భావిస్తూ ఉన్నారు. శ్రీరామ నవమి ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజే రాముడు జన్మించాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అయోధ్యకు రాజైన దశరథుడికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఆయనకు ఉన్న బాధంతా సంతానం గురించే. సంతానం లేకపోతే రాజ్యానికి వారసులు ఉండరని బాధపడేవాడు. అప్పుడు వశిష్ఠ మహాముని రాజుకు పుత్ర కామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. దశరథుడు చేసిన యాగానికి తృప్తి చెందిన అగ్నిదేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికి ఇచ్చి భార్యలకు ఇవ్వమని చెప్పాడు. దశరథుడు అందులో సగభాగం మొదటి భార్య కౌసల్యకు, రెండో సగభాగం చిన్న భార్య అయిన కైకేయికి ఇచ్చాడు. వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్య అయిన సుమిత్రకు ఇచ్చారు. కొద్ది కాలానికే వారు 3 కూడా గర్భం దాల్చారు. చైత్రమాసం 9వ రోజైన నవమి నాడు కౌసల్య రామునికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతుడికి, సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నులకు జన్మనిచ్చారు. అలా రాముడు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులు జన్మించిన రోజే చైత్రశుద్ధ నవమి. రాముడు చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో జన్మించాడు. 5 గ్రహాలు ఉచ్చస్థానంలో ఉండగా జగన్నాథుడైన సర్వలోక వంద్యుడైన రాముడు కౌసల్యకు పుత్రుడిగా అవతరించాడు. సర్వదేవతలకు మాతృమూర్తి అతిథిదేవి, దేవతా శక్తులకు మూలం. ఆ దేవి ఆదిదేవతగా గల నక్షత్రం పునర్వసు నక్షత్రము. అందుకే నారాయణుడు దేవతలకు రక్షకుడిగా అతిథి నక్షత్రంలో జన్మించాడంటారు. పునర్వసులో జన్మించటంలో ఇంతటి ఆంతర్యం ఉంది. శ్రీరామ నవమి అనేది ఉగాది తర్వాత వచ్చే అతిపెద్ద పండుగ.
అంటే సంవత్సరం ప్రారంభంలో వచ్చే మొదటి పండుగ ఇది. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరామ నవమి పండుగను జరుపుకుంటారు. ఈరోజే రాముడు పుట్టాడని, రామ పట్టాభిషేకం జరిగిందని, సీతారాముల కళ్యాణం జరిగిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు చామంతి పూలతో సీతారాములను పూజిస్తే విశేషమైన పుణ్యఫలం దక్కుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శ్రీరామ నవమి పండుగ పర్వదినాన ప్రతి ఒక్కరూ పిండి దీపాలు వెలిగించండి. ఈ పండుగ రోజున పిండి దీపాలు వెలిగిస్తే కోరుకున్న కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి. 10 తరాలు ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది. కాబట్టి శ్రీరామ నవమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు బియ్యపు పిండితో 2 లేదా 7 పిండి ప్రమిదలను తయారు చేసి అందులో ఆవు నెయ్యిని పోసి ఇంట్లో పూజ చేసుకోవాలి. పిండి దీపాలకు కూడా చాలా శక్తి ఉంటుంది. అందులోనూ శ్రీరామ నవమి రోజున పిండి దీపాలు వెలిగిస్తే ఊహించలేనంత అదృష్టం కలుగుతుంది. మీ మనసులోని కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయి. శ్రీరాముల వారికి అత్యంత ఇష్టమైన వాటితో తులసి దళాలు ఒకటి కాబట్టి ఈరోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజా గదిలో కొన్ని తులసి దళాలను పెట్టుకోండి. తులసి దళాలతో శ్రీరాముణ్ణి పూజిస్తే మీ ఇంటికి అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది. ఏలినాటి శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. విపరీతమైనటువంటి డబ్బు కలిసి వస్తుంది. ఈ సంవత్సరమంతా భోగభాగ్యాలను అనుభవిస్తారు కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దు. శ్రీరామ నవమి రోజున ఇంట్లో పూజ చేసే ముందు కొన్ని అక్షింతలను తయారు చేసుకొని పూజ గదిలో పెట్టుకోండి. ఇంట్లో పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ అక్షింతలను తలపైన వేసుకోండి. ఈ అక్షింతలకు ఎంతో దైవశక్తి ఉంటుంది కాబట్టి మీ కుటుంబం అంతా కూడా అక్షింతలను వేసుకుని రాముల వారికి నమస్కారం చేసుకుంటే ఈ సంవత్సరమంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. తమలపాకులు ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి ఈ శ్రీరామ నవమి పండుగ నాడు 5 తమలపాకులను తీసుకొని వాటిపైన గంధంతో శ్రీరామ అని రాసి మీ పూజా మందిరంలో పెట్టుకోండి. మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది. మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ సంవత్సరమంతా ధనధాన్యాలకు లోటు లేకుండా రెట్టింపు ఐశ్వర్యాన్ని పొందవచ్చు. ఇక పూజ గదిలో నైవేద్యంగా వడపప్పు అలాగే బెల్లం పానకాన్ని నివేదించాలి. అయితే నైవేద్యానికి పానకాన్ని తయారు చేసేటప్పుడు అందులో కొన్ని తులసి దళాలను వేయండి. ఇలా చేసిన ఈ పానకాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే సంవత్సరమంతా ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ఎంతో పవిత్రమైన ఈ రామనవమి రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసిన నీటిలో పసుపు రంగు పుష్పాన్ని కానీ లేదా చిటికెడు పసుపును కానీ వేసుకుని స్నానం చేయాలి. అంటే మీ దగ్గర ఉంటే పసుపు రంగు పువ్వును కానీ నీటిలో వేసుకుని స్నానం చేయండి. అంటే పసుపు చామంతి కానీ, పసుపు గులాబీ కానీ, పసుపు మందార పువ్వు కానీ ఇలా ఏదో ఒక పసుపు రంగు పువ్వు రేకులను నీటిలో కలుపుకొని స్నానం చేయండి. పసుపు రంగు పూలు మీ దగ్గర లేకపోతే ఒక 1/2 స్పూన్ అంత పసుపును నీటిలో కలుపుకొని స్నానం చేయండి. ఇలా రామనవమి రోజు పసుపు రంగు పువ్వును కానీ పసుపును కానీ నీటిలో వేసుకుని స్నానం చేస్తే గుడి తిరిగిపోతుంది. 24 గంటల్లో ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది. అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు, దరిద్రము, దోషాలు ఆ నీటి ద్వారా పోతాయి. మీ దేహం పరిశుద్ధమవుతుంది. మీ ఒంట్లోని వ్యాధులు పారిపోతాయి. అత్యంత దివ్యశక్తి మీ శరీరానికి వస్తుంది. మానసిక ధైర్యం వస్తుంది. మీరు అనుకున్నది జీవితంలో నెరవేరుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. శ్రీరామ నవమి రోజు ఇలా స్నానం చేయటం వలన మీ ఒంట్లోని దరిద్రాలు, నెగిటివ్ ఎనర్జీ, రోగాలు అన్నీ పోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజము, ఉల్లాసము వస్తాయి. మీకు రాజయోగం పడుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. నోట్ల కట్టలు వచ్చి పడతాయి. కాబట్టి అందరూ కూడా రామనవమి రోజు ఈ విధంగా స్నానం చేసి శుభాలను పొందండి. శ్రీరామ నవమి రోజు అయోధ్యలోని బాలరాముడి విగ్రహానికి సూర్యాభిషేకం చేస్తారు. ఈరోజు అయోధ్య ఆలయంలోని గర్భగుడిలో ఉండే బాలరాముడి నుదిటిన సూర్యకిరణాలు ప్రసరిస్తాయి. శ్రీరామ నవమి రోజు మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నానికి ముందు బాలరాముడి నుదుటిన సూర్యకిరణాలు ప్రసరిస్తాయి. మొత్తం 6 నిమిషాల పాటు కిరణాలు ప్రసరిస్తాయి. ఇక ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి రోజు అయోధ్యలో ఈ అద్భుతం జరుగుతుంది. రామ అంటే కేవలం 2 అక్షరాలు కాదు, అదో మహాశక్తి మంత్రం. ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరాముణ్ణి కీర్తిస్తూ భక్తజనం పండుగ జరుపుకుంటున్న శుభ తరుణమే శ్రీరామ నవమి. శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో ధర్మ సంస్థాపన కోసం శ్రీరాముడిగా అవతరించిన దినమే చైత్ర శుక్లపక్ష నవమి శ్రీరామ నవమి. ఈరోజు ప్రధానంగా 3 ఘట్టాలు నిర్వహిస్తారు.
శ్రీరామ జననము, సీతారాముల కళ్యాణము, శ్రీరామ పట్టాభిషేకము. మన సనాతన ధర్మము, పురాణాలు, జ్యోతిష శాస్త్రం ప్రకారం మహావిష్ణువు ప్రతి అవతారానికి ఒక్కో గ్రహం ప్రామాణికంగా ఉంటుంది. ఉదాహరణకు నరసింహ అవతారం కుజగ్రహాన్ని సూచిస్తుంది. కృష్ణావతారం చంద్రగ్రహాన్ని సూచిస్తుంది. వామన అవతారం గురుగ్రహం, అలాగే శ్రీరామ అవతారం నవగ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుని సూచిస్తుంది. రామాయణం జ్యోతిష శాస్త్రం ప్రకారం శ్రీరాముడు త్రేతాయుగంలో గురువారం రోజున చైత్ర శుక్ల నవమి నందు కర్కాటక లగ్నంలో జన్మించాడు. శ్రీరాముని అవతారంలో రాముడు సూర్యవంశంలో జన్మించటము, ఆయన జాతకంలో సూర్యుడు మేషంలో ఉచ్చక్షేత్రంలో ఉండటం, ఇవన్నీ ధర్మ స్థాపన కోసం రామావతారం ప్రాధాన్యతను తెలుపుతున్నాయి. శ్రీరామ నవమి రోజు ఏ వ్రతం చేసినా ఫలించదని, కేవలం శ్రీరామ వ్రతం మాత్రమే ఫలిస్తుందని, ఈ వ్రతానికి మించినది లేదని పెద్దల వాక్కు. ఈ పండుగ రోజున ఐశ్వర్యం వరించాలి అంటే నిద్రలేచిన వెంటనే ఈ వస్తువులను చూడాలని శాస్త్రం తెలిసిన పండితులు చెప్తూ ఉన్నారు. మీకు ఐశ్వర్యంతో పాటుగా మంచి జీవితం కూడా లభిస్తుంది. శ్రీరామ నవమి రోజున నిద్రలేచిన వెంటనే తులసి మొక్కను కానీ, శ్రీరామచంద్రుల ఫోటోని కానీ చూస్తే చాలా మంచిది. తులసి మొక్క అంటే సీతారాములకు ఎంతో ఇష్టం. ఈ శ్రీరామ నవమి రోజున తులసి మొక్కను కానీ, సీతారాములు కలిసి ఉన్న ఫోటోను కానీ చూస్తే సకల శుభాలు కలుగుతాయి. తులసి మొక్కలో లక్ష్మీనారాయణులు ఉంటారు అని పండితులు చెప్తూ ఉంటారు. లక్ష్మీనారాయణులు అంటే మరెవరో కాదు, సీతారాములే. ప్రతిరోజు తులసి మొక్కను నిద్రలేచిన తర్వాత చూస్తే మంచిది. ఇంటిలో శ్రీరాముల పట్టాభిషేకం ఫోటో ఉన్నా, ఆ ఫోటోను నిద్రలేచిన వెంటనే చూసినా చాలా మంచి జరుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. నిద్రలేచిన వెంటనే అగ్నిని చూసినా మంచిదే. పెరుగు, తేనె, ఆవు తోక భాగం చూసినా శుభ ఫలితాలే కలుగుతాయి. ఆ రోజంతా మీకు ఆనందంగా ఉంటుంది. ఉత్తేజంతో పనిచేస్తారు. ఈ వస్తువులను శ్రీరామ నవమి రోజున చూస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతమవుతాయి. ఈ వస్తువులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. వీటిని రోజు ఉదయం లేవగానే చూస్తే మీకు ఆ రోజంతా బాగా కలిసి వస్తుంది. అలాగే నిద్రలేచిన వెంటనే గోవు తోక భాగం చూస్తే ఇంకా మంచిది. శ్రీరామ నవమి రోజునే కాకుండా ప్రతిరోజు మీకు అదృష్టం కలగాలి అంటే నిద్రలేచిన వెంటనే మీ అరచేతులను చూసుకోండి. అరచేతులలో సరస్వతీదేవి కొలువై ఉంటుంది. నిద్రలేచిన వెంటనే అరచేతిని చూసుకోవటం చాలా మంచిదిగా పండితులు చెప్తూ ఉన్నారు. గడ్డి మేస్తున్న ఆవునుగాను చూస్తున్నట్లయితే మీకు త్వరలోనే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ విధంగా మీరు శ్రీరామ నవమి రోజున లేదా ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన తర్వాత ఈ వస్తువులను చూస్తే విశేషమైన ఐశ్వర్యం కలుగుతుంది. ఇక ఈ సంవత్సరం శ్రీరామ నవమి రోజున స్త్రీలు గుర్తుపెట్టుకుని పసుపు రంగులో ఉండే చీరను కానీ, ఎర్రటి రంగులో ఉండే చీరను కానీ ధరిస్తే చాలా మంచిది. అంటే మీ దగ్గర ఉండే ఎల్లో కలర్ శారీ ధరించండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ పసుపు రంగుకు ఇవ్వండి. పసుపు రంగులో ఉండే చీర ధరించండి. ఒకవేళ పసుపు రంగు చీర లేకపోతే రెడ్ కలర్లో ఉండే చీర ధరించండి. ఇలా ఈ శ్రీరామ నవమి రోజు ఎల్లో ఆర్ రెడ్ కలర్, ఈ రెండు కలర్స్లో ఉండే చీర ధరిస్తే చాలా మంచిది. చీరలనే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకుంటే సీతారాముల అనుగ్రహం కలుగుతుంది. కేవలం ఆడవారనే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు ఇలా అందరూ కూడా శ్రీరామ నవమి రోజు ఎల్లో ఆర్ రెడ్ కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. ఇంట్లో ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. ఐశ్వర్య వర్షం కురుస్తుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ధనధాన్యాలకు లోటు రాకుండా ఉంటుంది. కష్టాలనేవి మీ దరి చేరవు. పైగా ఈ రంగులంటే సీతాదేవికి ఎంతో ఇష్టం కనుక శ్రీరామ నవమి రోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే సీతాదేవి అనుగ్రహం కలుగుతుంది. మహిళలకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. మగవారికి చేసే పనుల్లో విజయాలు కలుగుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. పిల్లలు ఈరోజు ఈ రంగు దుస్తులు ధరించటం వలన చదువుల్లో మంచి ర్యాంకులు సంపాదిస్తారు. కాబట్టి మీ ఇంట్లో వారందరూ కూడా ఈ శ్రీరామ నవమి రోజు ఈ రంగు దుస్తులను ధరించి శుభ ఫలితాలను పొందండి. ముఖ్యంగా ఈ శ్రీరామ నవమి పండుగ రోజు ఇంట్లో పొరపాటున కూడా ఈ కూర వండకూడదని, తినకూడదని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ కూర ఏమిటి అంటే పొట్లకాయ. శ్రీరామ నవమి రోజు పొట్లకాయ కూరను అస్సలు తినకూడదు. ఇంట్లో ఆడవారు అస్సలు ఈ కూరను వండకూడదు. వండితే సంవత్సరమంతా ఇంట్లో కష్టాలు ఎదురవుతాయి. చేతిలో పైసా కూడా మిగలదు. అప్పుల పాలైపోతారు. 7 జన్మల దరిద్రం పడుతుంది. ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఈ శ్రీరామ నవమి రోజు ఎవ్వరూ పొట్లకాయ కూరను తినవద్దు.
కూరల రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, బజ్జీల రూపంలో కావచ్చు, పెరుగు పచ్చడి రూపంలో కావచ్చు, ఏ రూపంలోనూ కూడా ఈ కూరలు తినవద్దు. ఈరోజు కూర రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా పొట్లకాయను తినకూడదు. వీటితో పాటు ఈరోజు మాంసాహారం అంటే నాన్ వెజ్ కూడా తినకూడదు. గుడ్లు, మాంసము, చేపలు, రొయ్యలు, సీ ఫుడ్ అంటే పీతలు, నత్తలు, గవ్వలు ఇలా నాన్ వెజ్ ఏమీ తినకూడదు. సాధారణంగా మన హిందువులు శ్రీరామ నవమి రోజు నాన్ వెజ్ను తినరు. ఎందుకంటే ఇది శ్రీరాముడు జన్మించిన పర్వదినం, సీతారాముల కళ్యాణం జరిగిన గొప్ప దినం. ఇది రాముడికి ఇష్టమైన రోజు గనుక ఈరోజు నాన్ వెజ్ తినకూడదు. కాయ, నాన్ వెజ్ ఈ రెండు కూరలు ఈరోజు తినకూడదు. కాదని తింటే మాత్రం తర్వాత మీరే దరిద్రాన్ని అనుభవిస్తారు. చేతిలో పైసా కూడా మిగలదు, అప్పుల పాలైపోతారు, లేనిపోని కష్టాలు వస్తాయి, 7 జన్మల దరిద్రం పడుతుంది. ఈరోజు ఇంట్లో ఈ కూరను వండినా తిన్నా దరిద్రం అనుభవిస్తారు. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి, ధనమంతా ఖర్చయిపోతుంది, ఆర్థిక కష్టాలు ఎదురవుతాయి, చేతిలో ధనం మిగలదు, అప్పుల పాలైపోతారు, నరకానికి పోతారు, కోరి కోరి కష్టాలు తెచ్చుకున్న వారు అవుతారు, భవిష్యత్తులో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు కూడా ఈ శ్రీరామ నవమి రోజు ఈ పదార్థాలు తినకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎంతో పవిత్రమైన ఆవు శ్రీరామ నవమి రోజు కనిపిస్తే ఖచ్చితంగా దానికి పూజ చేయండి. ఆవుకు ప్రతిరోజు పూజ చేసే వారికి 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. అలా కాకుండా ప్రతిరోజు ఆవుకు ఏదో ఒక ఆహారం పెట్టినా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా శ్రీరామ నవమి రోజు లేదా శ్రీరామ నవమిలోపు ఆవుకు నల్ల నువ్వులను, బెల్లాన్ని కలిపి తినిపించండి. మీ ఇంటిలో నల్ల నువ్వులు ఉంటే 1 కప్పు తీసుకోండి. వాటిని పొడి చేసి అందులో బెల్లాన్ని తురిమి వేసి రౌండ్గా చుట్టండి. నల్ల నువ్వుల ఉండను ఆవుకు తినిపించండి. అలా తినిపించటం వల్ల మీపై శనిదేవుని అనుగ్రహం ఉంటుంది. మీ జీవితం మంచి అభివృద్ధి బాటలో నడుస్తుంది. నల్ల నువ్వులను పొడి చేసి అందులో బెల్లం వేసి కలిపి ముద్దలాగా చేసి మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఆవుకు తినిపిస్తే ఇక మీ ఇంటిలో అన్ని శుభాలే కలుగుతాయి. మీకు కలిగే ఆటంకాలు తొలగిపోతాయి. ఆవుకు విడిగా బెల్లం తినిపిస్తే ఆస్తులను, ఇల్లులను కొనే అవకాశాలు కూడా పెరుగుతాయి. మీ జీవితం పురోగతి చెందుతుంది. శ్రీరామ నవమి లోపు లేదా శ్రీరామ నవమి రోజు ఆవుకు నల్ల నువ్వుల ఉండను తినిపించండి. వీటితో పాటు ఈ శ్రీరామ నవమి రోజు ఆవుకు కొన్ని ఆహార పదార్థాలను తినిపిస్తే మంచి ఆరోగ్యము, సంపద మీ సొంతమవుతుంది. 5 గంటల పాటు నానబెట్టిన ఉలవలను తినిపించటం వల్ల ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. నానబెట్టిన బొబ్బర్లను తినిపిస్తే ధనం బాగా సంపాదిస్తారు. నానబెట్టిన గోధుమలను తినిపిస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో మంచి పేరు వస్తుంది. గోమాతకు కొంచెం నీటితో కలిపి బియ్యం పిండిని తినిపిస్తే మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో గొడవలు అవుతున్న వారు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది. అలాగే నానబెట్టిన కందులను తినిపిస్తే కోపం బాగా ఉన్నవారు తగ్గించుకుంటారు. 5 గంటల పాటు నానబెట్టిన కుసుమలను తినిపిస్తే మనసు, ఆత్మ పరిశుద్ధం అవుతుంది. నానబెట్టిన శనగలను గోమాతకు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన అలవడుతుంది. కొంచెం నీటితో కలిపి బెల్లం, రాగి పిండిని తినిపిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. నానబెట్టిన పెసలను తినిపిస్తే విద్యాభివృద్ధి జరుగుతుంది. ఉడికించిన బంగాళదుంపలతో తినిపిస్తే నరఘోష నివారణ జరుగుతుంది. క్యారెట్లను తినిపిస్తే వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు. బీట్రూట్, పాలకూరతో ఐశ్వర్య ప్రాప్తిని పొందవచ్చు. గోమాతకు దోసకాయలను తినిపిస్తే శత్రువుల బాధ తగ్గుతుంది. గోమాతకు టమాటాలను తినిపిస్తే పెళ్లి త్వరగా అవుతుందట. బయట కనిపించే ఆవులకు కానీ లేదంటే దగ్గరలో ఉండే గోశాలకు వెళ్ళి గోవులకు మీరు టమాటాలను పెట్టవచ్చు. ఇలా ఆవుకు టమాటాలను పెట్టడం వల్ల త్వరలో పెళ్లి కుదురుతుంది. ఆవుకు ఈ ఆహార పదార్థాలు తినిపిస్తే అతి తొందరలోనే మీరు పడుతున్న బాధల నుండి విముక్తి కలుగుతుంది. ఇలా చేయటం వల్ల మంచి జరుగుతుంది. కనుక శ్రీరామ నవమి రోజు మర్చిపోకుండా ఆవుకు దీనిని తినిపించండి. సకల శుభాలను పొందండి. శ్రీరామ నవమి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకోవాలి. అలాగే ఈరోజు పసుపు నీటిని ఇల్లంతా కూడా చల్లుకోవాలి. అలా చల్లుకోవటం వలన దైవ శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి, దుష్ట శక్తులు బయటకు పోతాయి. అలాగే శ్రీరామ నవమి రోజున నీలం రంగులో ఉండే దుస్తులను ధరించకూడదు. ఈరోజు జుట్టు కత్తిరించటము, గోర్లు కత్తిరించుకోవటం వంటి పనులు చేయకూడదు. అలాగే శ్రీరామ నవమి రోజున ఇంట్లోని పాలను, పెరుగును, ఉప్పును, చింతపండును ఇరుగింటి వారికి, పొరుగింటి వారికి ఇవ్వకూడదు. ప్రతి బదులుగా కూడా ఇవ్వకూడదు. ప్రత్యేకించి శ్రీరామ నవమి రోజు అశోక చెట్టును కేవలం తాకితే చాలు, మళ్ళీ వచ్చే శ్రీరామ నవమి వరకు మీకు తిరుగుండదు.
సంవత్సరమంతా డబ్బు మీ దగ్గరకు వస్తూనే ఉంటుంది. 1 గంటలోనే మీ ఇంట్లోని దరిద్రాలు, గండాలు, దోషాలు పోతాయి. జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. సీతారాముల అనుగ్రహం కలుగుతుంది. అశోక చెట్టు అంటే శోకం లేకుండా చేసే చెట్టు అని అర్థం. ఈ పువ్వులను ఆలయ అలంకరణలో ఉపయోగిస్తూ ఉంటారు. బుద్ధుడు అశోక వృక్షం క్రిందే జన్మించాడని చెప్తూ ఉంటారు. అందువల్ల వీటిని బౌద్ధ రామాల్లో ఎక్కువగా నాటుతూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో మనకు కనిపించే అశోక వృక్షాలు అసలైన అశోక వృక్షాలు కావు. ఈ వృక్షాలను ఇంట్లో పెంచకూడదు. ఈ వృక్షాలు మిమ్మల్ని దుఃఖం, శోకంలో నింపుతాయి. నిజమైన అశోక వృక్షం పేరు సీతా అశోక వృక్షం. ఈ సీతా అశోక వృక్షం కింద సీతాదేవి శ్రీరాముని కోసం ఎదురు చూసింది. లంకలో సీతను ఈ వృక్షం కిందే రావణాసురుడు ఉంచాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ వృక్షం కిందే సీతాదేవి చాలా రోజులు కూర్చుని ఉంది. ఈ సీతా అశోక వృక్షానికి పువ్వులు, ఫలాలు కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు మనం చూసే అశోక వృక్షాలకు పువ్వులు పుయ్యవు. ఈ చెట్టు దుఃఖాన్ని తొలగించవు, దుఃఖాన్ని పెంచుతాయి. సీతా అశోక వృక్షాలు దుఃఖాన్ని తొలగిస్తాయి. ఈ సీతా అశోక వృక్షాన్ని తాకితే చాలు మీకు వచ్చే చాలా దుఃఖాలు, శరీరంలో ఉండే నొప్పులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. సీతా అశోక వృక్షాన్ని తాకితే అనేక పాపాలు తొలగిపోతాయి. శరీరం ఆరోగ్యవంతమవుతుంది. మీ జాతక చక్రంలో ఉండే దోషాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. శ్రీరామనవమి రోజు ఈ సీతా అశోక చెట్టును తాకితే చాలా మంచిది. కానీ ఈ సీతా అశోక చెట్లు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. కనుక మీకు అందుబాటులో ఉంటే సీతా అశోక వృక్షాన్ని తాకండి. అది లేకుంటే ఈరోజు మామిడి చెట్టును తాకండి. సీతా అశోక వృక్షాన్ని లేదా మామిడి చెట్టు, ఈ రెండిటిల్లో ఏదో ఒక చెట్టును తాకితే సరిపోతుంది. శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరూ కూడా అశోక చెట్టు దగ్గరకు కానీ లేదా మామిడి చెట్టు దగ్గరకు కానీ వెళ్ళి, మీకు ఏ చెట్టు అందుబాటులో ఉంటే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ముందు చెంబుతో నీళ్లు పోయండి. తర్వాత ఆ చెట్టుకు నమస్కరించి మీ మనసులోని కోరిక చెప్పుకోండి. ఆ తర్వాత చెట్టును ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ తాకండి. కనీసం 11 సార్లు తాకాలి. ఆ తర్వాత ఆ చెట్టు దగ్గర కాసేపు కూర్చోండి. ఆ చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చండి. ఎందుకంటే ఈ గాలి వలన మీ ఒంట్లో ఉండే అనేక రకాల రోగాలు, దరిద్రాలు, దోషాలు, నెగిటివ్ ఎనర్జీ పోతుంది. మంచి ఆరోగ్యం వస్తుంది. అసలు ఇంత ప్రాసెస్ చేయలేని వారు చెట్టును తాకి ఆ చెట్టు దగ్గర 5 నిమిషాలు కూర్చుని ఇంటికి వచ్చేస్తే సరిపోతుంది. 1 గంటలో దరిద్రం పోతుంది. మీ జాతకం మారిపోతుంది. మీ ఒంట్లోని దోషాలు పోతాయి. జన్మజన్మల పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఎందుకంటే అశోక చెట్టుకు అలాగే మామిడి చెట్టుకు ఎన్నో శక్తులు ఉన్నాయి. మామిడి చెట్టు మహాలక్ష్మీదేవికి ఇష్టమైన చెట్టు. హిందువులు ఏ పూజ చేసినా ముందు ఇంటికి మామిడి ఆకుల తోరణాలు కడతారు. శివపుత్రుడు గణపతి, సుబ్రహ్మణ్య స్వాములకు మామిడి పండంటే ఎంతో ప్రీతి. సుబ్రహ్మణ్యుడు ఏ ఇంటికి వచ్చని మామిడి తోరణాలు కట్టి ఉంటాయో ఆ ఇంటిలో సంపద, మంచి పంట కలుగుతుందని దీవిస్తాడు. కలశంలో కూడా మామిడి ఆకులను వాడుతారు. మామిడి చెట్టు అధికంగా ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. అందుకే మామిడి ఆకులతో తోరణాలు కడుతూ ఉంటారు. మామిడి చెట్టుకి ఎంతో ప్రాధాన్యత ఉంది. కనుక మీరు కూడా శ్రీరామనవమి రోజు అశోక చెట్టును లేదా మామిడి చెట్టును ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా తాకి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఇక ఈరోజు అందరూ తప్పక పానకము, వడపప్పును తినాలి. రోజున బెల్లం పానకం, పెసర బెడలతో వడపప్పును తీర్థ ప్రసాదాలుగా ఇస్తూ ఉంటారు. బెల్లం పానకం, పెసర బెడలతో వడపప్పును స్వీకరించటం వలన అవి శరీరంలోని ఉష్ణోగ్రతను నియంత్రిస్తూ ఉంటాయి. శరీరానికి కావలసిన చల్లదనాన్ని, పోషకాలను అందిస్తూ ఉంటాయి. జీర్ణ సంబంధమైన, మూత్ర సంబంధమైన వ్యాధులు రాకుండా, వాత, పిత్త, కఫ సంబంధ సమస్యలు తలెత్తకుండా ఒక రక్షక కవచంలా ఇవి పనిచేస్తూ ఉంటాయి. అందువలన బెల్లం పానకము, వడపప్పు గదా అనే చులకన భావనతో ఇవి తీసుకోకుండా ఉండకూడదు. ఈ రోజున వీటిని తీర్థ ప్రసాదాలుగా స్వీకరించడం వల్ల సీతారాముల అనుగ్రహంతో పాటు ఆరోగ్యపరమైన ఔషధం లభించినట్టు అవుతుందని చెప్పవచ్చు. ప్రసాదాలన్నీ కూడా సమయానుకూలంగా ఆయా ఋతువులను, దేహారోగ్యాన్ని బట్టి మన పెద్దలు నిర్ణయించినవే. వడపప్పు పానకం కూడా అంతే. శరత్ ఋతువు, వసంత ఋతువులు యముడు కోరల్లాంటివని దేవి భాగవతం చెప్తోంది. ఈ ఋతువుల్లో వచ్చే గొంతు వ్యాధులకు పానకంలో ఉపయోగించే మిరియాలు, యాలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలాగా పనిచేస్తాయని వైద్యశాస్త్రం చెప్తోంది.
పానకం విష్ణువుకు ప్రీతిపాత్రమైనదని కూడా చెప్తూ ఉన్నారు. పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి చలవ చేస్తుంది, జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది, దేహకాంతికి జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పును వడపప్పు అంటారు. అంటే మండుతున్న ఎండల్లో వడదెబ్బ తగలకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థము. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది. పూర్వీకులకు పెసరపప్పు ఎంతో ప్రశస్తమైనది. అందుకని ఒక్క శ్రీరామనవమి రోజునే కాకుండా ఈ వేసవిలో వడపప్పు పానకం తీసుకుంటే మంచిది. ప్రత్యేకంగా శ్రీరామనవమి రోజున ఒక పేపర్ మీద మీ పేరు రాసి ఆ పేపర్ను తీసుకుని వెళ్ళి ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో పడేస్తే చాలు, మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, కష్టాలన్నీ కూడా పోతాయి, ధనం వరదలాగా వస్తుందని సిద్ధశాస్త్రం చెప్తుంది. ఏమీ లేదు, శ్రీరామనవమి రోజు చక్కగా ఒక పేపర్ను తీసుకొని ఆ పేపర్ మీద మీ పేరును రాయండి. బ్లూ ఇంక్ పెన్తో కానీ గ్రీన్ ఇంక్ పెన్తో కానీ మీ పేరును రాసుకోండి. అలా రాసిన తర్వాత ఆ పేపర్ మీద పసుపుతో ఒక చిన్న బొట్టును పెట్టండి. తర్వాత ఈ పేపర్ను ఫోల్డ్ చేసి మీ చేతులతో పట్టుకొని రాముడి ఫోటో ముందు కానీ వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు కానీ నిలబడి మీ కోరికను చెప్పుకోండి. మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరికను చెప్పుకోండి. మాకు ఉన్న కష్టాలు పోవాలి, సమస్యలు పోవాలి, మా సంపాదన పెరగాలి, ఆస్తి రెట్టింపవ్వాలి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. తర్వాత ఈ పేపర్ను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో పూజలు చేసే తులసి మొక్క ఉంటుంది కదా, ఆ తులసి మొక్క మొదట్లో పాతి పెట్టేయండి. ఇంట్లో ఎంతమంది ఉంటే అందరూ ఈ విధంగా పేపర్ను పాతిపెట్టండి. ఆ పేపర్ మట్టిలో కలిసిపోయేదాకా అలా వదిలివేయండి. ఇలా శ్రీరామనవమి రోజు పేపర్ మీద మీ పేరు రాసి తులసి చెట్టు మొదట్లో పాతి పెడితే ఖచ్చితంగా మీ కోరికలు తీరుతాయి, కష్టాలు తీరుతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, కావలసినంత ధనం వస్తుంది, కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. కనుక అందరూ కూడా శ్రీరామనవమి రోజు మీ పేరును పేపర్ మీద రాసి ఇలా చేయండి. శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.